अद्य आरभ्य वयं संस्कृतभाषायां तत्र रचितानि सुभाषितानि यानि वर्तन्ते तानि एकैकं वयं पठितुं प्रयत्नं कुर्याम। సంస్కృత భాషలో రచించినటువంటి సుభాషితాల్లో ఒక్కొక్క సుభాషితం మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 95 న్యూస్ పక్షతః వయం సంస్కృత భాషాయాం విద్యమాన సుభాషితాని, సుభాషితాలు పుట్టిందే సంస్కృత భాషలో, యాని తాని సర్వాణ్యపి సుభాషితాన్ని ఉత్తమాని దివ్యాని భవ్యాని సందేశాత్మక एवं आदेशात्मक उपदेशात्मक सुभाषितानि संस्कृत भाषायां सन्ति। అనేక అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చేటువంటి, ఆదేశాలు ఇచ్చేటువంటి, ఉపదేశాలు ఇచ్చేటువంటి సుభాషితాలు మన సంస్కృత భాష సాహిత్యంలో రచించబడి ఉన్నాయి. అలాంటి అద్భుతమైనటువంటి సుభాషితాలు తెలుసుకోవడం కొరకు నూతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది 95 న్యూస్లో. ఈ 95 న్యూస్లో ఈ యొక్క సుభాషిత శ్లోకాల యొక్క పాఠనాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము కొత్తగా శ్రీ గణేశం, శ్రీ ఓంకారం, శ్రీకారం చేయడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకునేటువంటి సుభాషితుల యొక్క శీర్షిక ఉంది స్నాన విజ్ఞానం. అంటే స్నానం వల్ల కలిగేటువంటి లాభాలు ఏమిటి అని మన ఋషులు, పండితులు, మహానుభావులు అద్భుతమైనటువంటి శ్లోకాల్లో ఆ యొక్క స్నానం విజ్ఞానాన్ని మనకు తెలియచేయడం జరిగింది. వాటి గురించి ఒక సంస్కృతంలో శ్లోకం చదివి దాని భావం ఏదైతుందో అహం తెలుగు భాషయాం వివరణం కరోమి, తెలుగు భాషలో దాని యొక్క భావాన్ని చెప్తాను. వయం ఈరోజు స్నాన విజ్ఞానం విషయ కించిత్ సావధాన చిత్తేన నానా విధాన విషయాన్ని జ్ఞాతం ప్రయత్నం కుర్యామా, అనేక విషయాలు తెలుసుకునేకే ప్రయత్నం చేద్దాం. ముందు చరకుడు అనేటువంటి మహానుభావుడు, సంస్కృత భాషా కవి, పండిత, మహాన్ ఋషి చ, అతను రచించినటువంటి చరక సంహిత అనేటువంటి పుస్తకంలో స్నాన విజ్ఞానం గురించి ఇలా చెప్పడం జరిగింది. శ్లోకం విందాం. స్నానం సర్వాంగ శుద్ధి, స్నానం సర్వాంగ శుద్ధి, మలిన శుచికరం దేహ కాంతిం కరోతి. చదివిన వెంటనే మాకు సులభంగా అర్థమైపోతుంది. అత్ర భాషాయాం కాఠిన్యం కిమపి న దృశ్యతే. ఇక్కడ ఈ భాషలో కాఠిన్యం అనేది మనకేమి కనిపించట్లేదు. స్నానం సర్వాంగ శుద్ధి అంటే స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? సర్వ అంగ శుద్ధి, సర్వాంగ శుద్ధి, మొత్తం యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి శుద్ధమైపోతూ ఉంటాయి. ఇంకా ఏమిలా మలిన శుచికరం అంటే శరీరం యొక్క మాలిన్యం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి శుచికరం, శరీరం అంతా కూడా శుచిమయం అయిపోతుంది. అంతేకాకుండా దేహకాంతిం కరోతి, స్నానం ఏం చేస్తుందట? మన యొక్క దేహం యొక్క కాంతిని, వర్చస్సును, తేజస్సును కరోతి అంటే అభివృద్ధి చేస్తుంది అని చెప్పాడు. అదేవిధంగా కండుఘ్నం, కండుయతి, కండుహు అంటే దురద, లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఘ్నం అంటే దాన్ని నిర్మూలిస్తుంది, గ్రంథి తొలగిస్తుంది. కండుఘ్నం స్వేదహారి, ఇక్కడ కండు అంటే దురద అని చెప్పుకున్నాం, స్వేద అంటే చెమట, స్వేదహారి. ఈ స్నానం ఏం చేస్తుందట? స్వేద అంటే చెమటను కూడా, హారి అంటే నిర్మూలిస్తుంది, హరింపజేస్తుంది. శ్రమకరణహరం, ఇంకా శ్రమకరణహరం, మనము బాగా బడలిక అలసిపోయి నానా విధాని కార్యాన్ని కృత్వ రకరకాల పని చేసి మనం వచ్చేమనుకోండి, అంటే మనం కృషికాహ భవంతి, రైతులైతే పొలం దున్ని లాంటివి వస్తాయి. అలాంటి వాళ్ళు ఆ కార్యక్రమం సమానంతరం అంటే పనిచేసి వచ్చిన తర్వాత స్నానం చేసినట్లయితే ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి సంస్కృత భాషలో శ్రమకరణ హరం అంటే ఈ శ్రమ ద్వారా వచ్చేటువంటి బరలిక ఏదైతుందో దాన్ని కూడా హరం అంటే హరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా పైత్య దాహాది మేహాన్, చూడండి పైత్యాన్ని కూడా పోగొడుతుందట. దాహము అనేటువంటి గుణాలను కూడా ఈ యొక్క ఏమవుతుంది? స్నానం ద్వారా దాహము కూడా తొలగిపోతుంది. అంటే స్నానం చేయడం వల్ల పైత్యాది రసాదులు ఏవైతే ఉంటాయో ఆభ్యంతరంగా అవన్నీ కూడా తొలగిపోతాయి. అంతేవిధంగా దాహం కూడా తొలగిపోతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేహము అనేటువంటి ఇవి ఏదైతుందో అది కూడా మనకు తొలగిపోతుందని చెప్పడింది. అంటే అదేవిధంగా దీప్తాగ్ని, దీప్త అగ్ని మనకు జఠరాగ్ని ఏదైతుందో దాన్ని ప్రకాశింపజేస్తుంది. ధాతు వృద్ధి, మనకు శరీరం యొక్క అవయవాలు ఏవైతున్నాయో అవి కూడా వృద్ధి భవతి అంటే శరీరం అంతా కూడా చాలా బలోపేతంగా తయారవుతుంది. సుఖకరం అపి, సుఖకరం అపి, సుఖాన్ని ఇస్తుంది స్నానము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సంస్తంభకృత్, శరీరాన్ని స్తంభం వలె దృఢంగా కూడా స్నానం మారుస్తుంది అని చెప్పడం జరిగింది. పావనం చ అంటే పవిత్రతను మనకు ఆ శరీరానికి, దేహానికి
మాలిన్యాన్ని తొలగించేసి పవిత్రమపి దేహం సంపూర్ణమపి పవిత్రమపి కరోతి, అంటే పవిత్రంగా ఈ శరీరాన్ని మారుస్తుంది అని చెప్పడం జరిగింది. నానా రోగ ఉపశాంతి, నానా రోగ ఉపశాంతి అంటే అనేక విధాల యొక్క రోగాలను ఉపశాంతి అంటే తొలగించేటువంటి శాంతింపచేసేటువంటి గుణము స్నానానికి ఉంటుంది అని చెప్పడం. స్నాన విజ్ఞానం హితకరణకరం చిత్తశుద్ధిం కరోతి. ఈ విధంగా అనేకమైనటువంటి హితములు మనకు ఈ యొక్క స్నానము ద్వారా కలుగుతుంది. స్నానం మనస్సులకు హితమును కావించు, చిత్తశుద్ధిని కలిగించును. చిత్తశుద్ధిం కరోతి, చిత్తశుద్ధిం కరోతి అని స్నానం గురించి అద్భుతమైనటువంటి ఒక శ్లోకంలోనే అనేక రహస్యములను స్నాన విజ్ఞానం గురించి మనకు తెలియజేయండి. ఒకసారి శ్లోకం అహం పునరేకవారం పఠామి, వయం సావధాన చిత్తేన శృణుమః. స్నానం సర్వాంగశుద్ధి మలిన శుచికరం దేహకాంతిం కరోతి, కండుఘ్నం స్వేదహారి శ్రమకరణహరం పైత్యదాహాది మేహాను, పైత్యమును దాహమును అదేవిధంగా మొదలైనటువంటి మేహాన్ అంటే ఈ మలమూత్ర విసర్జన ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క సమస్యలు ఏవైతున్నాయో వాటిని కూడా స్నానం ద్వారా తొలగిపోతాయి అని చెప్పాడు. దీప్తాగ్ని ధాతు వృద్ధి సుఖకరం అపి సంస్తంభకృత్ పావనం చ, సంస్తంభకృత్ పావనం చ అంటే శరీరము సంస్తంభకు దృఢంగా మారుస్తుంది, పావనము చేస్తుంది. నానా రోగ ఉపశాంతి, నానా రోగోపశాంతి హితకరణకరం చిత్తశుద్ధిం కరోతి. ఒక శ్లోకంలోనే స్నాన విజ్ఞానం గురించి స్నానం చేయడం ద్వారా కలిగేటువంటి అద్భుత రహస్యములను ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది సంస్కృత భాషాయా వైశిష్ట్యం వర్తతే. ఇలాంటి శ్లోకాలు మనం పిల్లలు కనుక కంఠస్థం చేసినట్లయితే, నేర్చుకున్నట్లయితే వారు తప్పకుండా వారి యొక్క ఆరోగ్య విషయం పైన శ్రద్ధను వహించి వారు శతాయుష్మంతాః భవంతి అంటే దీర్ఘాయుష్మంతులు కావాలంటే మనం ఇలాంటి గొప్ప గొప్ప శ్లోకాలు కంఠస్థం చేసి మస్తిష్కంలో ఇది వయం సంస్థాపయేమ, కంఠస్థం కృత్వ వయం హృదయే మనసి మస్తిష్కే చ స్థాపయేమ. మన పిల్లలు కూడా నేర్చుకున్నట్లయితే స్నానం గొప్పతనం తెలుసుకొని వారు ఎలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా ఈ స్నానం ద్వారా వారు శుభ్రంగా స్నానం చేసి వారి యొక్క బడలికను వారి యొక్క ఈ నానావిధ రోగాలను కూడా తొలగించుకుంటారు. అదేవిధంగా మరొక శ్లోకం చూద్దాం. స్నానం వల్ల కలిగే లాభాలు చెప్పాడు కదా, ఇంకా చెప్తున్నా ఇలా నా స్నానం ఆచరేత్ భుక్త్వా. చూడండి ఎంత గొప్ప విషయము. సింపుల్ సంస్కృతం తత్ర సంస్కృత భాషాయాం కాఠిన్యమేమో న దృశ్యతే. నా స్నానం ఆచరేత్ భుక్త్వా అంటే భోజనం చేసిన తర్వాత స్నానం నా ఆచరేత్ స్నానము చేయకూడదట. అదేవిధంగా నా ఆతురహ నా మహానిషి, నా ఆతురహ అంటే జ్వరంగా ఉన్నప్పుడు ఆరోగ్యం సరిగా లేనప్పుడు స్నానము చేయకూడదు అని చెప్పాడు. మహానిషి రాత్రిపూట స్నానము చేయకూడదు అని చెప్పాడు. మహానిషి, నిషి అంటే రాత్రి అందు, మహానిషి అంటే మధ్యరాత్రి పూట లేచి స్నానం చేయకూడదు అని చెప్పడం జరిగింది. నా వాసోభిహి సహా, వాస అంటే వస్త్రాలతో కూడా స్నానం చేయకూడదు అని చెప్పడం జరిగింది. అజస్రం ఎల్లప్పుడూ కూడా నా వాసోభిహి సహా అజస్రం అంటే ఎల్లప్పుడు. నా అవిజ్ఞాతే జలాశయే, నా అవిజ్ఞాతే జలాశయే అంటే మనకు తెలియనటువంటి బావులలో కానీ నదులలో కానీ దాని లోతు తెలియనటువంటి బావులలో కానీ నదులలో కానీ వెళ్ళి స్నానము చేయకూడదు అని చెప్పడం జరిగింది. ఏతాదృశ విజ్ఞానమయ విషయా తత్ర సంస్కృత భాషా సాహిత్య వర్తంతే. ఒకసారి పూర్వేకవారం అహం శ్లోకం పఠామి. ఇది మనుస్మృతిలో రచించినటువంటి శ్లోకము. నా స్నానం ఆచరేత్ భుక్త్వా నా ఆతురో న మహానిషి నా వాసోభిః సహ అజస్రం, నా వాసోభిః సహ అజస్రం నా అవిజ్ఞాతే జలాశయే, నా అవిజ్ఞాతే జలాశయే అని ఈరోజు స్నానం గురించి మనం 2 శ్లోకాలు చదివి తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంస్కృత భాష విద్యమాన ఉత్తమ ఆరోగ్య విషయాన్, రాజకీయ విషయాన్, రాజనీతి విషయాన్, వైయక్తిక వికాస విషయాన్ అనేకం ఈ 95 న్యూస్ ద్వారా మనం ఒక్కొక్క విషయాన్ని తీసుకొని శ్లోక రూపంగా శ్లోక పఠనం చేస్తూ దాన్ని భావాలను తెలుపుతూ ఈ 95 న్యూస్ మీ ముందరికి సుభాషితాలు అనేటువంటి కార్యక్రమానికి ఓంకారం శ్రీ గణేశం చేయడం జరిగింది. మనం విందాం. మరొకసారి 2 శ్లోకాలు సంస్కృత భాషలోనే శ్లోకాలు చదువుతాను, విందాం. దాని తర్వాత వయం పూర్వేకవారం అనంతరం మేలిష్యామః. శ్లోకాలు మరొకసారి చదువుతాను, వినండి. స్నానం సర్వాంగశుద్ధి మలిన శుచికరం దేహకాంతిం కరోతి,
కండుఘ్నం స్వేదహారి శ్రమకరణహరం పైత్యదాహాదిమేహాన్ పైత్యదాహాదిమేహాన్ దీప్తాగ్ని ధాతు వృద్ధి సుఖకరం అపి సంస్తంభకృత్ పావనం చ నానారోగ ఉపశాంతి హితకరణకరం చిత్తశుద్ధిం కరోతి. ఇక రెండవ శ్లోకం. న స్నానం ఆచరేత్ భుక్త్వా నాతురో న మహానిషి న ఆతురో మహానిషి న వాసోభిః సహ అజస్రం న అవిజ్ఞాతే జలాశయే. ఈరోజు వయం స్నాన విజ్ఞానం సమ్యక్తయా జ్ఞాతవంతః. మరొక రోజు అన్య విషయం స్వీకృత్య ఉత్తమాన్ తత్ర సుభాషిత శ్లోకాన్ వయం జ్ఞాతుం ప్రయత్నం కుర్యామా. శ్లోకము అంటేనే శోకాన్ని తొలగించేది. అదేవిధంగా శ్లోకయతి అంటే పొగడ్తలు, ప్రశంసింపజేసేది, మనిషి యొక్క హృదయాన్ని, బుద్ధిని, శరీరాన్ని ప్రోత్సహించేది, ప్రేరేపించేదాన్ని శ్లోకము అంటాం. ఇలాంటి శ్లోకాలు ఉన్నటువంటి అనేక విజ్ఞాన రహస్యాలను మనం పునః అనంతర దినేషు అనంతర కార్యక్రమేషు వయం పఠామः జానీమः ఇది ఉక్త్వాహం ఇదాनीं వాణీతः విరామం స్వీకరోమి. ధన్యవాదः.